రమేష్ గారు, మరో విషయానికి వస్తే మీరు కట్టించిన మెడికల్ కాలేజీలు ఎక్కడా అని అనంతపురం సభ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కొన్ని శిలాఫలకాలు లేవు, కొన్ని శిలాఫలకాలకే పరిమితమయ్యాయి, బురదలో ఉన్నాయి, ఎక్కడ చూపిస్తారా అని స్టేట్మెంట్ ఇచ్చారు బహిరంగంగా. దానికేం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి వయసు కొంచెం 75 ఏళ్ళ వయసు వచ్చేసింది. ఆ వయసు ప్రభావం ఆయన మీద పడుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చెబుతుంది ఏంటండి, 17 మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీలను మేము పూర్తి చేయడం జరిగింది. 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి కదా సార్. 5 కాలేజీల్లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, మరో చోట అది అక్కడ అనకాపల్లి, ఈ 5 చోట్ల కూడా సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ అడ్మిషన్స్ జరుగుతున్న కాలేజీలు మరి ఎలా స్టార్ట్ అయినాయి అంటారు? అక్కడ బిల్డింగ్స్ లేకపోతే అక్కడ మిగతా 12 కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని శంకుస్థాపన దశలో ఉన్నాయని కదా అనేది. అదే సార్ నేను చెప్తున్నా, మిగతా 17 ఎలా క్లెయిమ్ చేస్తారో అనేది ప్రభుత్వ వాదన. సార్ ఇప్పుడు అదే నేను చెప్తున్నా, మిగతా 12లో కూడా ఆల్రెడీ 2 మెడికల్ కాలేజీలు పాడేరు కానీ పులివెందులు కానీ పూర్తయిపోయినాయి. పాడేరులో సీట్స్ అలౌ చేయడానికి ఈయన పర్మిషన్ ఇచ్చాడు ఎవరో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ పులివెందుల ప్రైవేట్ వారికి అప్పచెప్పే ఉద్దేశంతో అక్కడ సంవత్సరం. రమేష్ గారు ఒక్క మాట, పులివెందుల్లో హాస్టల్ పూర్తి కాని పరిస్థితి. ఒక మెడికల్ కాలేజీకి హాస్టల్ పూర్తి కాకపోతే పూర్తి వసతులు లేమితో కాలేజీ అనేది ప్రారంభించటము, నిర్వహించటం సాధ్యం కాని పరిస్థితి కదా సార్. వెంకట్ గారు, ఈ రోజున హాస్టల్ పూర్తి కాకుండా 50 సీట్లు గత సంవత్సరం మెడికల్ కౌన్సిల్ ఎలా అలాట్ చేసింది సార్. ఇప్పుడు హాస్టల్ పూర్తయితేనే అలాట్ చేయాలనేది ఏమీ లేదు సార్. మనం కన్స్ట్రక్షన్ లో ఉండగా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని గవర్నమెంట్ చూపిస్తే వాటి ప్రకారం సీట్స్ అలాట్మెంట్ అనేది పెంచుకుంటూ వెళ్తుంది. గత సంవత్సరం 50 సీట్లు అలాట్ చేయడానికి ముందుకు వస్తే కుట్రతో చంద్రబాబు నాయుడు గారు ఆ పులివెందుల మెడికల్ కాలేజీని ప్రైవేట్ కళాశాలకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే ఆయన యొక్క విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన సీట్స్ శాంక్షన్ ని కూడా ఆయన వెనక్కి. ఒక కాంట్రడిక్షన్ ఉంది. మీరు ప్రైవేటీకరణ అంటున్నారు, ప్రభుత్వం మాత్రం పిపిపి పద్ధతి అంటుంది. పిపిపి పద్ధతిలో నిర్వహణ, అదేవిధంగా దాని సామర్థ్యాన్ని పెంచడం కోసమే పిపిపి ఇస్తున్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్కి ఇవ్వాల్సిన సీట్లు అలాట్మెంట్ అనేది ఖచ్చితంగా గతంలో ఏదైతే సంప్రదాయ పద్ధతిలో జరుగుతుందో ఆ అలాట్మెంటే సీట్లు పేద ప్రజలకి, పేద విద్యార్థులకి, ఎవరైతే మెరిట్ స్టూడెంట్కి ఉన్నాయో ప్రభుత్వ సీట్లు ఖచ్చితంగా అవి ఎక్కడికి పోవు పిపిపి పద్ధతులు ఇస్తే అనేది ప్రభుత్వ వాదన. దానికి అభ్యంతరం ఏంటి అనేది ప్రభుత్వం చెప్తోంది. సార్ ఇప్పుడు 1997లో కాకినాడ పోర్టుని కేవీ రావు గారికి పిపిపి పద్ధతిలో ఇచ్చారు. మీ అందరికీ తెలుసో తెలీదో. ఆ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు బినామీ అని చెప్పి అందరూ చెబుతారు. ఆ రోజున పిపిపి పద్ధతిలో ఇచ్చిన పోర్టుని ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? సుమారు 30 సంవత్సరాలు అయిపోతుంది. ఈ రోజుకి వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటా కేవీ రావు గారే ఆ పోర్టుని మెయింటైన్ చేస్తున్నారు తప్ప ఆ పోర్టు తరపు నుంచి మనకు ఏమైనా ఆదాయం వస్తుందండి? పిపిపి పద్ధతిలో కొంతకాలం వరకు పెట్టి వాళ్ళ ఈ టర్మ్ అయిపోయిన తర్వాత మీకు సంబంధం లేదు, ఇది ప్రభుత్వ పరం అవుతుంది అని చెప్పి ఎక్కడా కూడా అటువంటి నిబంధనలు ఉండవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళతోటి కుమ్మక్కయ్యి వాళ్ళని పిపిపి పద్ధతిలో వాళ్ళ లాభాల కోసం, ప్రైవేటు వ్యక్తుల యొక్క లాభాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా పిపిపి పద్ధతి అనేది ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్ చైల్డ్ ఏం కాదు సార్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇన్ఫ్రా విషయంలో నేషనల్ హైవేస్ కూడా 30 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంటుంది. దాన్ని నిర్వహణ బాధ్యతలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ కానీ క్వాలిటీ ఆఫ్ ద వర్క్స్ కానీ ఉన్నాయా లేదా చూడాలి. కానీ ఎవరు పొడిగించినా ఎవరు ఉన్నా అభ్యంతరాలు ఏంటి సార్? వెంకట్ గారు, ఇప్పుడు మెడికల్ కాలేజెస్ విషయంలో పిపిపి పద్ధతిలో ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారంటే కేటగిరీ ఏ సీట్స్, కేటగిరీ బి సీట్స్, కేటగిరీ సి సీట్స్ ఉంటాయి మెడికల్ కాలేజెస్ లో. ఏ సీట్స్ స్కోర్ రేటు, బి సీట్స్ స్కోర్ రేటు, సి సీట్స్ స్కోర్ రేటు ఉంటది. అవి ఎంత నిష్పత్తులు అని చెప్పి టోటల్ గా ఆయన 42% వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు నిన్న లోకేష్ గారు కానీ వీళ్ళ ప్రభుత్వం గారు కానీ చెబుతుంది ఏంటంటే 50% మెడికల్ సీట్స్ 50% ఇదిలో వాళ్ళకి పిపిపి మోడల్లో ఇచ్చేస్తామని చెప్పి చెబుతున్నారు.
అప్పుడు ఇప్పుడున్న మెడికల్ సీట్ల ప్రకారం చూసుకుంటే 750 సీట్లు పేద విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది. ఆ నష్టం జరగకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ పద్ధతిలో కుదరదు. ఈ రోజున మీరు ఎవరన్నా తీసుకున్నా సరే, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ప్రభుత్వపరం చేస్తాము అని చెప్పడం అనేది కేవలం పేద విద్యార్థులకు అలాగే పేద ప్రజలకు వైద్యం అందాలనే ఏకైక ఉద్దేశంతో ఆయన చెబుతున్నారు తప్ప అందులో జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేది ఏమీ లేదు. ఈ రోజున నేను మీకు ఇందాడే ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. పీపీపీ పద్ధతిలో ట్రిపుల్ పీ పద్ధతిలో ఆ పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కేవీ రావు గారు ఆ పోర్టు మీద వస్తున్న 100 కోట్ల లాభాలను ఆయనే పొందుతున్నారు తప్ప ఎవరో పొందట్లా. మీరు నేషనల్ హైవేస్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. నేషనల్ హైవేస్ లో వాటి యొక్క అమౌంట్ కొంత టర్మ్ వచ్చేసిన తర్వాత ఆ నేషనల్ హైవేస్ పరిధిలో ఉన్న టోల్ గేట్లను తొలగిస్తున్నారు. ఏండ్ల తరబడి వాటిని ఏమీ కూడా కంటిన్యూ చేయట్లా. కొన్ని చోట్ల చాలా చోట్ల నాకు తెలిసి ఆ టోల్ గేట్లు తొలగించడం జరిగింది. కానీ ఈ ప్రైవేట్ పీపీపీ పద్ధతిలో ఇచ్చిన మెడికల్ కాలేజెస్ కానీ లేదా పర్యాటకానికి ఇచ్చినవి కానీ లేదా ఆర్టీసీ స్థలాలను కానీ వీటన్నిటిని కూడా పీపీపీ పద్ధతిలో తీసుకెళ్తామని చెప్పి చంద్రబాబు రోడ్లు ఏవైనా సరే పీపీపీ పద్ధతిలో ఇస్తే కంటిన్యూస్ గా వాళ్ళకి రెన్యువల్ చేసుకుంటా వెళ్ళి వాళ్ళని రేపొద్దున 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకునేటట్లు చేసి వాటిల నుండి ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కమిషన్లు పొందే విధంగా వీళ్ళు వ్యవహారం నడుపుతున్నారు తప్ప ఎక్కడా కూడా పేద ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పేదవారికి మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎక్కడా కూడా ఈ పీపీపీ పద్ధతి అనేది లాభం కాదు అనేది మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. వెంకట్ గారు, రమేష్ గారు, కారుమంచి రమేష్ గారు, మరో విషయానికి వస్తే మంగళగిరి ఎయిమ్స్ కు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ఒక హాస్పిటల్, అదొక వైద్యాలయము, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అది చాలా లిమిటెడ్ కాలేజెస్ ఉంటాయి. అవి కాలేజీ ప్లస్ అది హాస్పిటల్. సో అలాంటి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ని మేము మంగళగిరికి ఆంధ్రాకి రప్పిస్తే మా కాలంలో అది కట్టాము. శాశ్వత మంచినీటి పథకం ఇవ్వకుండా తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వము తాత్సారం చేసింది 5 సంవత్సరాలు కూడా. ఆ తర్వాత దానికి కూతవేటు దూరంలోనే డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసింది కావాలని అక్కసుతో. మళ్ళీ 2024 మేము గెలిచిన తర్వాత దానికి శాశ్వత మంచినీటి పథకాన్ని మేము ఏర్పాటు చేశాము అని చెప్తుంది. దాని మీద మీరేమంటారు? సార్ ఇప్పుడు అదే ఏదో సామెత ఉంటుంది చూడండి, ఆ సామెత చెప్తే బాగోదు కానీ యాక్చువల్గా ఆ కాలేజ్ ఎక్కడొచ్చింది సార్? మొట్టమొదట ఎక్కడ శాంక్షన్ అయిందండి చెప్పండి మీరు? అనంతపురంలో శాంక్షన్ అయింది. మీకు గుర్తుందో లేదో? ఎయిమ్స్ అనంతపురంలో శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన దాన్ని వీళ్ళు తీసుకువచ్చి మంగళగిరిలో కట్టడం జరిగింది. ఇప్పుడు రాయలసీమకు శాంక్షన్ అయిందని మంగళగిరికి ఎందుకు తీసుకొచ్చారు సార్ ఆ రోజున 2014-19 మధ్య? అది కుట్ర కాదా? అది కుట్రే కదా. రాజధానికి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిద్దామని తలపెట్టినప్పుడు ఆ రాజధానికి కావాల్సిన విద్యం, అదేవిధంగా విద్య కావచ్చు, వైద్య కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, పారిశ్రామికంగా అభివృద్ధి కావచ్చు, అన్ని రంగాల్లో అన్ని యాంగిల్స్ లో రాజధాని ఒక రూపు కల్పించాలి. ఊహల్లో ఉన్నాము, ఆ ఊహల్ని ఎగ్జిక్యూషన్ గా మార్చి ఒక రూపు తేవాలని ఆనాటి ప్రభుత్వం భావించి ఉండొచ్చు కదా. తెలంగాణ ఎందుకు విడిపోయింది సార్? మీరు చెప్పింది వాస్తవమే. తెలంగాణ ఎందుకు విడిపోయింది? మొత్తం అన్ని కూడా హైదరాబాద్ చుట్టుపక్కల కాన్సన్ట్రేట్ అయిపోబట్టే ఈ రోజున మనం విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడి మీరు చెప్పిన 3 రాజధానులు కానీ, వైసీపీ చెప్పిన 3 రాజధానులు కానీ, డీసెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ కానీ అది ఎవరు ప్రజలు ఒప్పుకోలేదు కాబట్టే దాన్ని 24 ఎన్నికల్లో పబ్లిక్ ఓటు ద్వారా చూపించారు అంటే అది చాలా తప్పు సార్. ఎందుకంటే డీసెంట్రలైజేషన్ పబ్లిక్ ఒప్పుకోలేదు అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఓడిపోలేదు సార్. కేవలం వీళ్ళు 3 పార్టీలు కలిపి కూటమి కట్టబట్టి ఆ ఓటింగ్ పర్సంటేజ్ కలవబట్టి వాళ్ళు గెలిచారు తప్ప లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి విడివిడిగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ గెలిచే పరిస్థితులే లేవు. ఈ రోజున వాళ్ళు కూటమి కట్టి గెలిచారు కాబట్టి 3 రాజధానులకి ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు, అమరావతికి ఫేవర్ గా ఓటు వేశారని చెప్పి వీళ్ళు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కూటమితో గెలిచారు కాబట్టి. నిజంగా వీళ్ళ 3 రాజధానులకు ఫేవర్ కాదు, అమరావతిగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజున విడిగా వీళ్ళని పోటీ చేయమనండి. 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది.
వీళ్ళని కూడా విడివిడిగా పోటీ చేయమన్నది. ఆ రోజున కనుక నిజంగా వీళ్ళకే మ్యాండేట్ ఇస్తే ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని, డీసెంట్రలైజేషన్ 3 రాజధానులు అనేది మేము తప్పు, మేము దాన్ని ఒప్పుకుంటున్నాం అని చెప్పి క్లియర్ గా మేము ఒప్పుకుంటాం, మా పార్టీ ఒప్పుకుంటుంది. ఈ రోజున ఓట్స్ ని కాన్సన్ట్రేట్ చేసుకుని మేము గెలిచేసాం అనుకుని వీళ్ళు సంఖ్యలు గుద్దుకోవడం కాదండి. రేపొద్దున ఇదే సంఖ్యలు 164 సీట్లు గెలిచిన వ్యక్తులు రేపొద్దున 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి వీళ్ళ పరిస్థితి ఏంటో, ఏ రకంగా వీళ్ళు గెలుస్తారో ప్రజలు చెప్పడానికి, తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మనమేమి కంగారు పడక్కర్లేదు వెంకట గారు. రైట్, థ్యాంక్ యూ అండి. అనేక విషయాల మీద మీ పార్టీ నుంచి మీ అభిప్రాయాలు తెలియజేశారు కారుమంచి రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.